హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. అండ్ ఏంటి ఏదో చూపిస్తున్నాను పెట్టే అండ్ చాలా రోజుల తర్వాత కనిపించాను అనుకుంటున్నారా? అండ్ ఈరోజు ఏంటంటే నేను చెర్రిబాబు కోసం ఒక ఉయ్యాల తీసుకున్నాను. అండ్ చెర్రిబాబు ఎవరో కూడా మీ అందరికీ తెలుసు. చెర్రిబాబు వచ్చి నా కొడుకు. అండ్ రీసెంట్గా నాకు డెలివరీ అయ్యింది అండ్ నాకు బేబీ బాయ్ పుట్టాడు. ఇది విషయం మీ అందరికీ తెలుసు. అండ్ నేను ఏంటంటే వాడి కోసం ఉయ్యాల అయితే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. అండ్ ఆ ఉయ్యాల ఎలా ఉంది ఏంటనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చెర్రిబాబుకి అయితే అసలు ఉయ్యాలేదు. చూడండి, ఇలాగ శారీ కట్టి మంచానికి పాపం వాడిని అయితే ఊపుతున్నాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది కానీ ఇక్కడైతే అసలు సెట్ అవ్వలేదు ఎక్కడ కట్టాలనేది. ఇంక మంచానికి కట్టి ఊపుతున్నాను. సో వాడి కోసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు అదైతే ఓపెన్ చేసేద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేది. అయితే బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చి హ్యాంగర్ ఉయ్యాల. మనకిప్పుడు ఒక నార్మల్గా ఏంటంటే స్ప్రింగ్కి పెట్టి మనం ఉయ్యాలైతే చేసుకుంటాము, హ్యాంగ్ చేస్తాము. బట్ అలా లేనప్పుడు ఏంటంటే విండోకి హ్యాంగ్ చేసుకొని పెట్టుకునే ఉయ్యాలు అయితే వచ్చాయి కదా ఇప్పుడు, హ్యాంగ్ చేసి హ్యాంగర్ టైపు. సో అదైతే నేను తీసుకున్నాను. మరి అది ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాము. ఇది వచ్చి నాకు ప్రైస్ వచ్చి 1450 రూపీస్ పడింది. వి పేరెంట్స్ అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇంకోండి ఇది వచ్చి హ్యాంగర్ అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చింది. అండ్ ఐరన్ మెటీరియల్, ఇది ఐరన్ గట్టిగా ఉంది. అదే ఎక్కువ బరువు ఉంది. ఆ ఉయ్యాల అన్నిటి మీద చాలా బరువు ఉంది హ్యాంగర్ అయితే. ఆ రెండు వచ్చి ఇప్పుడు మనకి ఏదైతే అక్కడ హుక్స్ లాగా ఉన్నాయో ఆ రెండు వచ్చి మనమైతే కిటికీకి తగిలించుకోవాలి. కిటికీ కానీ ఏదైనా సరే మనకేమైనా స్ట్రాంగ్గా ఏమైనా రాడ్ లాగున్నా దానికైనా సరే తగిలించుకోవచ్చు ఉయ్యాలు పెట్టుకోవడానికి. ఉయ్యాలు కూడా వాడే ఇచ్చాడు. అండ్ అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదైతే ఓపెన్ చేద్దామని చెప్పి సగం అయితే తీసాను, మొత్తం ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఇది నాకు సెట్ అయితే లేదో చూసుకోవాలి కదా. నేను కొంచెం అయితే ఓపెన్ చేశాను, పేపర్ అయితే తీసేసాను. బట్ రావట్లేదు, అదే ట్రై చేశాను. కానీ ఇక్కడ హుక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి వచ్చి నాకు తెలిసి ఆ ఉయ్యాల తగిలించుకోవడానికి. అండ్ స్ప్రింగులు కూడా ఇచ్చారు. నేను స్ప్రింగులు కూడా మీకు చూపిస్తాను. ఇంకా అవేమో ఓపెన్ చేయలేదు, జస్ట్ ఇది ఒకటే ఫస్ట్ చూద్దామని చెప్పి బాక్స్ ఇంకా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను నేను. రాడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి అసలు మా విండోకి సెట్ అయిద్దా లేదో తెలీదు. తీసుకోవడం అయితే తీసుకున్నాను. అండ్ ఇందులో మిగిలినవి అయితే ఉన్నాయి. దీనికి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకి మస్కిటో నెట్ ఏదైతే ఉందో అది కూడా ఇచ్చారు. సో మనకి ఏంటంటే బేబీస్కి దోమలు కూడా కొట్టకుండా ఉంటాయి. ఇది కూడా బాగుంది. దీనికి జిప్ ఇచ్చాడు. ప్లస్ ఏంటంటే కంప్లీట్గా ఇలా ఫోల్డ్ చేసుకునేది కూడా ఇచ్చాడు. మనకి ఎంత కావాలో అంతవరకు ఇలాగ లాగేసుకోవచ్చు. అండ్ జిప్ కూడా ఇచ్చాడు. ఇది యూజ్ చేస్తానా లేదా అనేది తర్వాత విషయం. బట్ ఇదైతే నచ్చింది. ఎందుకంటే మనకి చాలా దోమలు అనేవి ఉంటాయి కదా, అవి బేబీస్ని కుట్టేస్తాయి ఏంటి అనేది మనకి కొంచెం భయం ఉంటుంది. అండ్ ఉయ్యాలైతే ఇలా ఉంది. బెడ్ లాగా కూడా వాడే ఇచ్చేసాడు. మనం ఇంకా కింద ఏమైనా చీర కానీ ఏమైనా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బెడ్ కూడా వాడే ఇచ్చేసాడు. ప్లస్ ఏంటంటే జిప్ కూడా ఉంది. నేను ఇక్కడ మీకు చూపించలేదు కానీ నేను తర్వాత చూసినప్పుడు నాకు అందులో జిప్ కూడా కనిపించింది. మనకి వాడి హెడ్ ఎటైతే ఉంటుందో అటు హెడ్ బయటకు వచ్చకుండా మనం జిప్ కూడా వేయచ్చు. దానికి నేను ఫొటోస్ యాడ్ చేస్తాను పైన, దాని ఏంటంటే రిఫరెన్స్ టైప్ మీకు ఫోటో అయితే యాడ్ చేస్తాను. అండ్ స్ప్రింగులు ఇచ్చాడు. ఈ స్ప్రింగులు ఇంకా నాకు అర్థం కాలేదు. మొత్తం సెట్ చేయడానికి ట్రై చేశాను కానీ స్ప్రింగులు ఏంటనేవి అయితే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో చూడాలి, ఇంకా యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ చూసి చూడాలి. నాకు అది ఓకే, స్ప్రింగులు అయితే ఇచ్చాడు. బట్ అది ఎలా పెట్టాలి ఏంటి నాకైతే తెలియలేదు. ఇప్పుడు ఈ స్ప్రింగులతో ఎలా పెట్టాలి ఏంటనేది అయితే నేను నేర్చుకోవాలి యూట్యూబ్లో వీడియోస్ చూసి. సో దీని ప్రైస్ కూడా చెప్పాను. కానీ నేను వచ్చి బ్లూ కలర్ ఆర్డర్ చేసుకున్న. కలర్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ. వీడిది బేబీ బెడ్ ఉంటుంది కదా, సో అది వచ్చి ఆరెంజ్ కలర్ ఉంది. సో అందుకని ఈ బ్లూ కలర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. పింక్ ఉంది, ఇంకా ఏవో కలర్స్ చూసాను. అండ్ బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి. నేను వచ్చి వి పేరెంట్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. కాస్ట్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చి 1450 అయితే పడింది నాకు. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఏమో సెట్ అయిద్దో లేదో అని చెప్పి ఆగాను. పాపం వాడికి ఇప్పుడు ఉయ్యాల బాగా అలవాటు అయిపోయింది. ఇప్పటివరకు వాడికి ఉయ్యాల అంత అలవాటు లేదు, బెడ్ మీదనే పడుకుని పోయేవాడు. బట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వాడికి ఉయ్యాల ఏంటంటే అక్కడ ఉయ్యాల అలవాటు అయిపోయింది బాగా. ఈ 25 డేస్ ఉయ్యాలలో ఉండడం వల్ల ఇప్పుడు బాగా ఉయ్యాల అలవాటు అయిపోయి ఇంకా మంచానికి ఇలా ఏమో ఎప్పుడు పడిపోయిద్దో తెలియదు. వాడికి ఏమైనా మళ్ళీ దెబ్బలు తగులుతాయో, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి నేను మళ్ళీ ఉయ్యాల అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే ఇంకా దీన్ని లోపల సెట్ చేసి అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూడాలి. అసలు కిటికీకి సెట్ అవుతుందా లేదా, దాని లెంత్కి దీని లెంత్కి ఏంటి అనేది అయితే ఇప్పుడు లోపల సెట్ చేసి చూడాలి. నేను ఫస్ట్ అయితే లోపల సెట్ చేసేసి మీకైతే మళ్ళీ చూపిస్తాను. ఇదైతే ఇలా సెట్ చేశాను.
కానీ నాకు సెట్ అవ్వలేదు అది, ఎందుకంటే మా కిటికీకి ప్లస్ దాని లెంత్కి సరిపోలేదు. ఫస్ట్ బేబీని వేయకూడదు కాబట్టి అలాగా రోకలు అయితే వేసాను చిన్నది ఉంటే. అండ్ అక్కడ లెంత్కి సరిపోలేదు. మనకి ఏదైతే దీనికి హ్యాంగ్ చేసుకోవడానికి హుక్ ఇచ్చాడో అది ప్లస్ ఆ కిటికీకి ఆ గోడకి ఉన్న మధ్య లెంత్ అనేది నాకు సరిపోలేదు. సో అది వెళ్ళట్లేదు లోపలికి. కింద అయితే సెట్ చేశాను, బట్ నాకు తెలిసి ఇది రిటర్న్ చేస్తానేమో, ఇంకా ఆలోచించలేదు రిటర్న్ అనేది. అండ్ అక్కడ హుక్ చేసేసాను అలాగే. ఇంకా స్ప్రింగ్లు అవసరం లేదు కదా, ఎందుకంటే కింద దివాన్ కట్టుంది, ఇంకా వాడు పడిపోయే ఛాన్సే లేదు. ఇంకా స్ప్రింగులు అండ్ లెంత్ కూడా సరిపోయేది కూడా స్ప్రింగులు అవసరం లేదు. అండ్ ఆ మస్కిటో నెట్ కూడా ఎలా వేయాలనేది కూడా అర్థం కాలేదు, ఎందుకంటే పైనుంచి వేయాలా ఏంటి తెలియలేదు. సో అందుకని ఇంకా రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. తీసేసాను అక్కడ నుంచి, సెట్ అవ్వట్లేదు, లెంత్ అనేది సరిపోవట్లేదు. దివాన్ కట్ మీదకి ఇప్పుడు వేసాను అన్నీ, వన్ వేస్తే ఏంటంటే ఇంకా కింద దివాన్ కట్ మీదకి వచ్చేస్తుంది, కింద పెట్టి వేస్తే పైన ఏమో అది సరిపోవట్లేదు. సో అది దీని రివ్యూ అయితే. బాయ్ బాయ్.